రైట్. 5 కిలోల ఆయిల్ మాకు రావాలి అంటే ఓకే మీరు ఎన్ని కిలోల పల్లీలు వాడతారు? అన్న ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది గ్రౌండ్నట్ ఉందన్న. అవును. ఈ గ్రౌండ్నట్ అప్రాక్సిమేట్లీ 40% వస్తుందన్న యావరేజ్గా సీడ్స్ని బట్టి. అచ్చా, అంటే కిలో ఆయిల్ వేస్తే 400 గ్రామ్స్ 400 గ్రామ్స్ వచ్చేసి 35 to 400 గ్రామ్స్. అచ్చా, ఓకే. అంటే కొన్ని సీడ్స్ కొద్దిగా అటు ఇటు ఉంటాయి కదా, అందుకే 350 నుంచి 400 గ్రామ్స్ 40% అన్నమాట. అంటే 2.5 నుంచి 3 kgs అవసరం ఉంటుందన్న ఒక గ్రౌండ్ నెట్ తీయడానికి. ఓకే, గ్రౌండ్ నెట్ తీయడానికి. ప్లస్ సపోజ్ అదే ఇప్పుడు మీరు మళ్ళీ కుస్మల్ అనుకోరండి అన్న, సాఫ్లవర్ అని సపోజ్, ఇది 18 to 20% వస్తుందన్న. 18 to 20 18 to 20 అంటే 10 కిలోలు వేస్తే ఓకే 18 to 20% వస్తుంది. 1.8 కానీ 2 kgs వస్తుంది. ఓకే, సాఫ్లవర్ కుస్మ నూనె అంటారు. ఇది అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో జనరల్గా ఏంటంటే ఇండియన్ ఆలివ్ ఆయిల్ అంటారు. ఇండియన్ ఆలివ్ ఆయిల్ నాకు చెప్పారు. మీరు ఇది 5 లీటర్లు వాడితే ఒక 2 లీటర్ల వాడండి అని నాకు చాలా సార్లు చెప్పారు. ఇండియన్ ఆలివ్ అంటే అన్న ఇక్కడ ఏంటంటే మేజర్గా దీనిలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. లేడీస్కి ఏమవుతుంటే గ్రౌండ్ నెట్ కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండదు అన్న, బాయిలింగ్ పాట్ కొద్దిగా అటు ఇటు ఉండడం వల్ల ఫ్రెండ్లీగా ఉండదు. ఇది ఏంటంటే డీప్ ఫ్రైస్ కానీ లైక్ పాపడ్ వేసుకున్నా, మీరు ఏదైనా ఫ్రై చేసుకున్నా ఇది హ్యాపీగా ఉంటుంది అన్నమాట. బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాదు. లేదంటే వాళ్ళు బబుల్స్ వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడతారు, అది వేరే ఆయిల్స్ అయితే. ఇది కొద్దిగా బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే టేస్ట్ న్యూట్రల్ ఉంటుంది. మరి ఇప్పుడు గ్రౌండ్ నెట్ ఏమో టేస్ట్ ఎన్హాన్సర్ గ్రౌండ్ నెట్. ఇది ఏంటంటే న్యూట్రల్ అనమాట. ఇది వేయడం వల్ల పెద్ద ఎన్హాన్స్ ఏం కాదు, కానీ హెల్త్కి మంచిది, హార్ట్కి మంచిది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి హార్ట్కి హెల్త్ మంచిది. ఇప్పుడు మా దగ్గర ఎక్కువ మ్యాక్సిమం అన్న ఇది 50 to 60% సేల్ ఇదే ఉంది, కుస్మ నూనె, సాఫ్లవర్. ఓకే, సెకండ్ గ్రౌండ్ నెట్ ఆయిల్ అనమాట. యాక్చువల్లీ నేను అసలు గ్రౌండ్ నట్ ఆయిలే టాప్ లో ఉంటుంది. లేదన్న మన దగ్గర అంతా కొద్దిగా హెల్దీ పాయింట్ లో పోతున్నారు కాబట్టి ఎక్కువ సాఫ్లవరే పోతుందన్న. సాఫ్లవర్ రైట్ అన్న. అన్నిట్లలో కల్తీ జరుగుతుంది మామూలుగా బయట. సో వీటిలో కూడా కల్తీ జరిగే ఛాన్సెస్ ఉంటుందన్న. అంటే మనకు క్వాలిటీ ఇవ్వాలని ఒక కాన్షియస్ ప్రైజింగ్ భయపడతానన్న. ఇప్పుడు ఏమవుతుందన్న, సపోజ్ ఇప్పుడు మీరు పెట్టారు పక్కన, మీ పక్కన నేను పెట్టాను, అప్పుడు నేనేం చేయాలి, మీరు మీకన్నా నేను రేట్ తక్కువ ఇవ్వాలి. రేట్ తక్కువ ఎట్లా ఇవ్వాలి, నేను కల్తీ కలపాలి. ఇప్పుడు మేమేమంటామన్నా, ఇంత కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వేరే దాంట్లో ఏ దాంట్లో ఉన్నా చెలగాటం ఆడొచ్చిన ప్రాణాలతో చెలగాటం ఆడడం కరెక్ట్ కాదు. కావాలంటే 10 రూపాయలు ఇవ్వడానికి కస్టమర్ రెడీగా ఉన్నారు. జెన్యూన్ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలన్న. మేజర్గా ఏంటంటే మనం క్వాలిటీ ఇచ్చి క్వాలిటీ డబ్బులు తీసుకోవాలన్న. కల్తీ చేస్తే ఇంకా మళ్ళీ కాన్సెప్ట్ అంతా దెబ్బతింటుంది మొత్తము. ఇంకా మళ్ళీ పూర్వం వెళ్ళిపోతుంది, మళ్ళీ డిఫరెంట్ ఆయిల్స్కి వెళ్ళిపోతుంది. కాటన్ సీడ్ ఆయిల్ కలుపుతారని విన్నాను, నిజమేనా అన్న? కొందరు కలుపుతున్నారు అన్న. ప్రైజింగ్ గురించి అన్న, తక్కువ ఇవ్వాలి, తక్కువ రేట్ ఇవ్వాలనేది అది మనం వర్కౌట్ కాదన్న. మేమేందంటే వాళ్ళ సూపర్విజన్లు చేస్తున్నాం కాబట్టి మేము చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నాం అన్న. సో అదే అన్న, ఇప్పుడు అంటే ఈ ప్రశ్న నాకు తెలిసి మళ్ళీ అడుగుతున్నాను. రెగ్యులర్ ఆయిల్స్తో పోలిస్తే మీ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎట్లా దీన్ని ఎట్లా అన్న? ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక చెప్తాను ఎగ్జాంపుల్ అన్న. ఒక చిన్న ఫ్యామిలీ ఉందన్న, ఒక చిన్న ఫ్యామిలీలో ఒక 5 లీటర్స్ పడుతుంది అన్న. సపోజ్ ఇప్పుడు ఇదే ఇంకొక 5 లీటర్స్ పడుతుంది యాక్చువల్లీ అన్న. ఇప్పుడు ఏమవుతుందంటే, సపోజ్ మీరు బయట కొన్ని ఆయిల్స్ 150, 180 ఉందన్న, ఇది 400 ఉంది ఎగ్జాంపుల్. 400 అంటే 250 రూపీస్ ఎక్స్ట్రా, 220 to 250. సరే ఐఎస్ సైడ్ తీసుకుందాం, 250 రూపీస్ అన్న. 250 into 5 అంటే ఎంత? 1250 అన్న. కెన్ వీ అఫోర్డ్ అన్న 1250? ఎంత హెల్త్ మంచి హెల్త్కి 1250. ఇక్కడ ఏమవుతుందంటే 150, 400 అనే వరకు రేట్ ఎక్కువ అనిపిస్తుంది అన్న. మనకు ఫ్యామిలీకి సరిపడేది 4 to 5 లీటర్సే. సో 4 లీటర్స్ అంటే 1000 రూపీస్ వస్తుందన్న. 1000 రూపీస్కి ఇంత మంచి ఆయిల్ వస్తుంది, విటమిన్స్ వస్తున్నాయి. సో అందరూ అఫోర్డ్ చేయగలుగుతారన్న. ఇది కాస్ట్లీ కాదన్న. ఇంకోటి ఏమన్నా, ఇక్కడ విస్కాసిటీ కరెక్ట్ ఇది ఉండడం వల్ల కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుందన్న. సపోజ్ మీరు 4 స్పూన్స్ వేసే బదులు 3 స్పూన్స్ వేసారనుకోండి, అది కూడా కన్జంప్షన్ తగ్గుతుంది. ఓకే, రైట్. ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ గురించి సాధారణ ప్రజల్లో మీరు రెగ్యులర్ కలుస్తుంటారు కదా, వాళ్ళు ఉండే అపోహలు ఎలా ఉంటాయి? ఎలాంటి అపోహలు ఉంటాయి వీటి మీద అన్న? అదే మీరు ఇప్పుడు చెప్పాను కదా, రేట్ ఎక్కువ అనేది ఒకటి ఉంటుంది. రేట్ ఒకటి ఎక్కువ, ఎక్కడ కరెక్ట్గా దొరుకుతుందో తెలీదు, ఏ క్వాలిటీ వాడుతున్నారో తెలియదు. మేము కూడా ఎక్స్పర్ట్ కాదన్న, ఇన్స్టిట్యూట్ ఉండడం వల్ల మేము కొద్దిగా ఎక్స్పర్ట్ అయ్యాము. స్టార్టింగ్ తెలిసేది కాదు, ఎందుకు వాళ్ళతో టైఅప్ అయ్యాము, తర్వాత మనం నేర్చుకున్నాము, ఎక్స్పర్ట్ అయ్యాము అనమాట.
సో మేజర్గా రేట్ అన్న అంత ఏం లేదు. ఇంకా ఒకటి ఏంటంటే ఎక్కడ జెన్యూన్ దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు ఇది ఉంది అనుకున్నా, సపోజ్ ఇది ఫుడ్ గ్రేడ్ బాటిల్ అన్న, ఇది ఫుడ్ గ్రేడ్ బాటిల్, ఇది నాన్ ఫుడ్ గ్రేడ్ బాటిల్. ఓకే 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 రైట్. ఇంత మంచి ఆయిల్ తీసిన తర్వాత రేట్ తక్కువ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇది దీనిలో వేస్తారన్న. ఫుడ్ గ్రేడ్ వేస్తే ఏంటంటే సేఫ్, ఇచ్చే ఏదైతే ఆయిల్ ఉందో మంచి బాటిల్లో ఇస్తే సేఫ్గా వాళ్ళకు ఉంటుందండి. ఇంత మంచి ఆయిల్ తీసేసి మళ్ళీ నార్మల్లో వేస్తే, ఎందుకంటే ఈ బాటిల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, డిఫరెన్స్ వస్తుంది, చాలా తేడా ఉంటుంది. అవును, డబుల్. ఇది 10 రూపాయలు అంటే ఇది 20 రూపాయల బాటిల్ అండి. సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు దగ్గరలో ఉంటే ఎక్కడైనా, ఇప్పుడు మేమున్నాము ఒక 5 లీటర్స్ 10 లీటర్స్ అంటే పంపిస్తున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు ఇది ఉందన్న, ఇది ఫుడ్ గ్రేడ్ సర్టిఫైడ్ అనమాట. సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడే తీసుకుంటున్నాం మనం. వెరీ గుడ్. సో అట్లీస్ట్ మనకి ఎంత మంచి ఆయిల్ చేసినా అన్న వెజల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంతే కదా. సో లేదా ఇంకొన్ని రోజుల తర్వాత అన్న ఇప్పుడు మనము ఇంకా స్టీల్ క్యాన్లకు దానికి రావాలన్న. యాక్చువల్లీ ఇప్పుడు లాజిస్టిక్స్ మనకి కరెక్ట్గా సూటబుల్ కావు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా స్టీల్ క్యాన్ ఇచ్చేసి మీ స్టైల్ ఇంకా పూర్వం, ఎందుకంటే పూర్వం ఆయిల్ తింటున్నారన్న, మంచి రోజులు పాత రోజులు ఆయిల్ తింటున్నారు కాబట్టి మనం క్యాన్ కూడా మీరు రేట్ వేసినా కూడా తీసుకుంటారు. పనికి వస్తుంది. నెక్స్ట్ దాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు అట్లా అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా చూసాం మనం ఎలా అది లాజిస్టిక్స్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఇది ఎందుకంటే ఏం లేదన్న, ఇప్పుడు స్టీల్ క్యాన్ అంటే లాక్ ఉండాలి, మళ్ళీ లాక్ ఉండాలి, ఎందుకంటే మధ్యలో ఎవరైనా ఏం చేసినా. ఇదంటే సీల్డ్ ఉందన్న, ఇది టోటల్ సీల్డ్ కాబట్టి ఇబ్బంది. సీల్ బాగుంటుంది, సీల్ కూడా చాలా బాగుంటుంది. ఎస్ అన్న, ఇది సీల్డ్ ఇది ఉందన్నమాట యాక్చువల్లీ. సో చూద్దామన్న ఇంకా ఫ్యూచర్లో మరి ఎలా సపోర్ట్ చేస్తున్నాం, ఇంకా వేరే సైంటిస్టులు కూడా వర్క్ చేస్తున్నామన్న. మన ఈజీగా ఉండాలి, కాస్ట్ తక్కువ ఉండాలండి. అంటే ప్రతిదీ అంటే హార్మ్ఫుల్, ఇప్పుడు ఇది ఉందనుకున్నా హార్మ్ఫుల్ అంటే ఛాన్సెస్ ఉంది. రీసైక్లింగ్ బాటిల్కి వచ్చేస్తున్నాం. మనకు గుర్తుందా 25 లీటర్ల క్యాన్లు ఉండేవి? స్టీల్. అవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 15 లీటర్స్ ఉన్నాయన్న. 15 లీటర్స్ అయితే అందులో ఇస్తాం మనం. 15 లీటర్స్ అయితే అందులో అంటే కమర్షియల్ యూజ్ కేమో. కమర్షియల్ హోటల్ అంటే కొద్ది పెద్ద ఫ్యామిలీ ఉంటాయి కదా, జాయింట్ ఫ్యామిలీలో ఏం చేస్తారంటే ఒక తీసేసుకొని దే యూస్ ఫర్ 1.5 month అనమాట. ఎందుకంటే 6 months లైఫ్ ఉంది కదా, 6 months ఉంది కాబట్టి 1.5 month లో ఇది చేస్తారు. జనరల్గా ఓపెన్ చేసినాక 2 months లో క్లోజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో, ఏవైతే ఫ్లేవర్ ఉందో. సో నా సజెషన్ జనరల్గా ఏం చేస్తానంటే మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కూడా 5 లీటర్స్ తీసుకెళ్ళండి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత దెన్ వీల్ డెలివర్ ఆర్ ఫ్రెష్గా తీసుకోండి. ఎందుకు అప్పుడు అంటే మనకు అవైలబిలిటీ లేదు, ఎక్కడో వెళ్ళి తీసుకొని రావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకోండి అని నా సజెషన్. సేల్ వద్దు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి, ఫ్రెష్నెస్ ఎప్పుడు ఫీల్ అవ్వాలి కస్టమర్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.